ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో రాష్ట్ర జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు ఉద్యోగుల కోసం ప్రతి ఏటా జరిగే జలతరంగిణి క్రీడోత్సవాలను జోన్ 2 పరిధిలోని ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ శ్రీ చిలకపాటి దేవప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ నేతృత్వంలో స్టేట్ జలతరంగిణి కోఆర్డినేటర్స్ కొడాలి బాబు, పంజా కిషోర్, కె త్రిపుర ప్రియదర్శిని, ఎలుబూడి సత్యభారతి ఆధ్వర్యంలో ముందుగా జోన్ 2లో ఉన్న టీమ్స్తో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీశ్వరరావు, రాష్ట్ర ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆర్ఎస్ హర్నాథ్, జిల్లా కార్యదర్శి నెర్సు రామారావు, ఎన్జీఓ సంఘ మహిళా విభాగం సభ్యులు జి సత్యశ్రీ, డి కృష్ణవేణి, ఎన్ రజిత, సునీత తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీఏ వెంకయ్యమ్మ, జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు, 4వ తరగతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి నాటి ఇరిగేషన్, నేటి జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం కోసం, ఉద్యోగుల మధ్య సమన్వయ ధోరణి కోసం ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ క్రీడోత్సవాలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుకి, ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్ ఎం వరప్రసాద్కి, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ కె నరసింహమూర్తికి, ఏఎస్ఆర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించడానికి అనుమతినిచ్చిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి, డిఎస్డిఓ సిరాజ్ అజీజ్కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్సీ దేవప్రకాష్ మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని, గెలుపోటములు సహజంగా ఉంటాయని పాల్గొన్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొడాలి బాబు మాట్లాడుతూ ఈ క్రీడలు జోన్ స్థాయిలో పూర్తయ్యాక మార్చి నెల 10 నుంచి 13 వరకు 4 రోజుల పాటు విజయవాడ లయోలా కాలేజీలో జరుపుతామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జలతరంగిణి క్రీడోత్సవాలు జరుపుతూ ఉన్నాం. అందులో భాగంగా జలతరంగిణి క్రీడోత్సవాలని 2026 సందర్భంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ఇంజనీరింగ్ చీఫ్ వరప్రసాద్ గారు, ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి గారి ఆదేశాల మేరకు జలతరంగిణి క్రీడోత్సవాలని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ జోన్ 2కి సంబంధించి ఏలూరులో ఏఎస్ఆర్ స్టేడియంలో ఈ జలతరంగిణి క్రీడోత్సవాలని ప్రారంభించడానికి ఏలూరు ఎస్సీ గారు దేవప్రకాష్ గారు విచ్చేశారు. అలాగే ఇక్కడ ముందుగా క్రికెట్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. 4 టీములు ఇక్కడికి వచ్చినాయి. 4 టీములు అయిన తర్వాత ఇక్కడ 2 టీములు ఫైనల్కి ఎవరు వస్తారో అక్కడి నుంచి ఫైనల్కి విజయవాడలో ఈ మార్చి 10, 11, 12, 13 తారీఖుల్లో జరిగే కార్యక్రమాల్లో అక్కడ ఫైనల్స్ జరుగుతాయి. అక్కడ మిగతా జలతరంగిణి క్రీడోత్సవాలన్నీ కూడా అక్కడ ముగుస్తాయి. మిగతా ఈవెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. షటిల్ బ్యాడ్మింటన్ దత్తాశ్రమం దగ్గర ఉన్న స్టేడియం దగ్గర, అలాగే ఇక్కడ 100 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్స్ వాక్, టెన్నికాయిట్, అలాగే చెస్, క్యారమ్స్ మిగతా అన్నీ కూడా ఇక్కడ ఈ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేడియం ముఖ్యంగా ఈ స్టేడియం కూడా మరి ఈ జలతరంగిణి క్రీడోత్సవాలు జరుపుకోవడానికి జలవనరుల శాఖ కేటాయించిన డిఎస్డిఓ గారికి కూడా, అలాగే జిల్లా కలెక్టర్ గారు వెట్రిసెల్వి గారికి కూడా, అజీజ్ గారికి, వెట్రిసెల్వి గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. జలతరంగిణి క్రీడోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారో ఉద్యోగులు కానీ, అలాగే ఆఫీసుల్లో కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మానసిక ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి వీళ్ళందరూ కూడా మరి మనోధైర్యంతో ఉండడానికి, అలాగే శారీరకంగా అలాగే మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండి ప్రజలకు సేవలు అందించడానికి వీళ్ళు ముందుగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మరి ఈ క్రీడోత్సవాల్లో పాల్పంచుకోవడానికి మేమంతా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 2 రోజులు ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమాలకు ఇచ్చేసిన మన సహోదరులందరూ, మన ఎంప్లాయీస్కి అందరికీ నా ధన్యవాదాలండి. గెలిపోవటంలో ఎప్పుడూ సహజంగానే ఉంటాయి. ఒకరు గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ అందరం సమతుల్యంగా సరదాగా ఆడుకుంటూ పాడుతూ మన రొటీన్ వర్క్లో కంటే చక్కగా క్రీడల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మన స్నేహపూర్వకంగా ఆడుకోవాలని మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మన జిల్లా స్థాయి జోన్ 2కి సంబంధించిన క్రికెట్ సెలక్షన్స్ కమిటీ టోర్నమెంట్ ఈరోజు ఏఎస్ఆర్ స్టేడియం ఏలూరులో కండక్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా మంచి టీంని సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో కూడా మన జోన్ 2 మంచి విజయం సాధించి మన జోన్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ, వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ తరఫున మేము చేస్తామని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.